నల్గొండ జిల్లాలోని జాన్ పహాడ్ ను 2 ఏళ్లలో కోటి రూపాయలతో అభివృద్ధి చేస్తామని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. జాన్ పహాడ్ ఉర్సు ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ఊరేగింపులో మంత్రి పాల్గొన్నారు. పార్లమెంట్లో తాను అడిగిన ప్రశ్నలకు 99.9% ఇంటింటికి నీళ్లిచ్చామని బీఆర్ఎస్ ప్రకటన చేసిన మిషన్ భగీరథ పథకం విఫలమైందన్నారు. 24 గంటల విద్యుత్ అబద్దమని 90,000 కోట్ల రూపాయల అప్పు చేశారని ఆరోపించారు. నీటిపారుదల ప్రాజెక్టు కోసం దాదాపు 2 లక్షల కోట్ల అప్పు చేశారన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కి 25,000 కోట్లు కడితే ఒక్క ఎకరం కూడా కొత్తగా ఆయకట్టు రాలేదు. ఇది నేను చెప్పే వాస్తవం కాదు. అదే అధికారులు ముందున్నారు, ఇప్పుడున్నారు, వాళ్ళే ఫిగర్స్. ఇది ఖమ్మంలో సీతారామ సాగర్ ప్రాజెక్ట్ కింద 7,500 కోట్లు ఖర్చు పెడితే ఒక్క ఎకరం కూడా కొత్తగా ఆయకట్టు రాలేదు. విద్యుత్ విషయంలో ఎప్పుడు అబద్ధాలు మాట్లాడుతున్నాయి. అప్పుడున్న మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ కూడా 24 గంటలు వ్యవసాయానికి కరెంట్ ఇస్తున్నామని చెప్పి పెద్ద మరి ఒక పచ్చి అబద్ధం అని ఇప్పుడు మేమన్నీ రికార్డు చూస్తే తెలుస్తుంది. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ 58,000 కోట్ల అప్పుల్లో ఓపెన్ చేశారు. నేను మిషన్ భగీరథ మొదలు పెట్టుకొని అది త్రాగునీరు, సాగునీరు, మరి అదేవిధంగా సివిల్ సప్లైస్, విద్యుత్ విషయం పరిశీలిస్తే అన్ని విద్యుత్ సంస్థలు కలిపి 24 గంటలు కరెంటు వ్యవసాయానికి ఇవ్వకపోగా 90,000 కోట్ల అప్పులు ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ.